ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, మమ్మల్ని ప్రేమించి మానవ స్వరూపములో ఈ లోకమునకు వచ్చి మా కోసము నాయన నిన్ను నీవు బలిగా అర్పించుకున్న గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకుండే మనస్సును కలిగి నీ వైపు చూసి నడిచే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ప్రభు అయిన యేసు తాను సిలువకు సిద్ధపడే సమయమున మరియు ఆయన త్వరలో సిలువకు అప్పగించబడనై ఉన్నాడనే కార్యమును ఎరిగిన వాడై తన హృదయము ఎంతో భారముతో తాను చేయవలసిన కార్యము కోసము సిద్ధపడుతున్న సమయమున చెప్పిన మాటలను ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ గిన్నె నేను మోయలేను, ఇది చాలా భారముగా ఉన్నది, ఇది నేను త్రాగలేను అని దేవుని సన్నిధిలో తాను మోకరించి ప్రార్థన చేసిన కార్యము చూస్తూ ఉన్నాం. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమునకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ప్రభు అయిన యేసు క్రీస్తు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన మనము బాగా ఎరుగుతున్నాం. తండ్రి యొక్క చిత్తము ఏమిటి అని మనము పరీక్షించుకున్న ఎడల ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసినది, ఆయన సకల మానవులను ప్రేమించి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారిని విమోచించి వారికి తన కృప చేత విమోచన అనుగ్రహించుటకై ఏ బలి చెల్లించినను సరే, ఎలాంటి గొర్రె అయినను సరే, ఎలాంటి పక్షి చేత అయినను సరే, ఏ బలి అయినను మానవుల యొక్క పాపమును సంపూర్ణముగా కడిగి శుద్ధి చేయలేదు గనుక సకల మానవుల కోసము ప్రభు అయిన యేసు క్రీస్తుని కన్య మరియ గర్భములో ఉద్భవింపచేసి నీ కోసము నా కోసము సిలువ మ్రాను పైన ఆయన యొక్క రక్తమును ఆయన కార్చి మనకు విమోచన కలిగించాలన్నదే తండ్రి యొక్క ఉద్దేశం అయి ఉన్నది. సకల మానవుల యొక్క విమోచన కోసము యేసు ప్రభు తానే ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఇది తండ్రి చిత్తమై ఉన్నది. అయితే ఆ కార్యము చేటకు మానవ శరీరంలో ఉన్న దాన్ని బట్టి ప్రభుకు కొన్ని ఆటంకములు చెప్పవచ్చు, లేకపోతే కొన్ని బలహీనతలు చూడవచ్చు. ఆయన హృదయము ఎంతో వేదనతో ఉన్నది. ఆయన చేయాలని ఆశించినప్పటికీ ఆయన శరీరము ఎంతో బలహీనముగా ఉన్నది. అందుకే తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్దటి నుండి తొలగించు, దీనిలో నేను త్రాగలేను అని తండ్రి యొద్దకు వెళ్ళి మోకరించినాడు. తన హృదయంలో ఉన్న కార్యమును కుమ్మరిస్తూ ఉన్నాడు. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి తన్ను తాను అర్పించుకున్నాడు. భారమైన సిలువను మోయుటకై తన శరీరమును, తన యొక్క ఆత్మను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. శరీరము బలహీనముగా ఉన్నదని గుర్తించిన వాడిగా తండ్రి యొద్దకు వెళ్ళి దేవుని యొక్క కృప కోసం, అనగా తండ్రి యొక్క కృప కోసము వేడుకునే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకోసము, ఎందు నిమిత్తమై యేసు ప్రభు ఇంత శ్రమను ఓర్చినాడు అని మనం పరీక్షించుకున్నట్లయితే, నీవు నేను చేసిన ప్రతి పాపమును బట్టి, నీవు చేసిన ప్రతి అవిధేయమైన కార్యమును బట్టి, నేను చేసిన ప్రతి లోబడనల్లని కార్యమును బట్టి తన్ను తాను
బలిగా అర్పించుకొని మానవులైన మనలను విమోచించుటకై యేసు ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చి ఇంత శ్రమను ఓర్చుటకు సిద్ధపడినాడు. ఆయన తండ్రి చిత్తమునకు లోబడినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు నేను ఆయనను సేవిస్తున్నాము, ఆయనను వెంబడిస్తున్నామని చెప్పుకునే మనము ఎలాగు ఉన్నాము? నీ హృదయము ఎలాగున్నది? నీవు ఆయనను ఎలా వెతుకుచూ ఉన్నావు? ఆయన నీ కోసమే సిలువ మ్రాను పైన వేలాడినాడని గుర్తించగలుగుచున్నావా అని పరీక్షించుకుండే సమయం ఇది. ప్రభువైన యేసు క్రీస్తు ఆ రాత్రి తన్ను తాను పరీక్షించుకున్నాడు, తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. యాగమును చేయటకై తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ప్రభువైన యేసు తానే బలిగా అర్పించబడుటకై తన్ను తాను సిద్ధపరచుకున్న రీతిగా నీవును ఆయనను నీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించుటకై ఆయన నీ కోసము చేసిన యాగమును గుర్తిస్తూ ఆయన వైపు చూసిన ఎడల నిజముగా నీవు ఆయన కృపను సంపాదించుకుంటావు. ఆయన చేసిన ఆ యాగము వలన నీ పాపము క్షమించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. నీవు ఆయన కృపను సంపాదించుకున్నావని గ్రహించినట్లయితే నిజముగా నీవు ఆయనను వెంబడించేదానికి నీ చిత్తమును ప్రక్కన పెట్టి తండ్రి యొక్క చిత్తమును గుర్తించి ఆయనను వెంబడించేదానికి, సేవించేదానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఉంటావు. యేసు ప్రభువు చెప్పిన రీతిగా నా యొక్క తలంపులు కాదు, నా ఉద్దేశములు కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుని వైపు చూసి ప్రార్థించి ఆయనను వెంబడించే ఆ మనస్సు నీకును నాకును అవసరమై ఉన్నదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు నీ చిత్తమును, నీకు అవసరమైన వాటిని ముందు పెడుతున్నావా, లేకుంటే తండ్రి చిత్తమును చేయటకు, దేవుని యొక్క ఉద్దేశములను సంపూర్ణము చేయటకు నీవు అప్పగించుకుంటున్నావా? పరీక్షించుకో, ప్రార్థించి నిన్ను నీవు దేవునికి అప్పగించుకొను. ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మేము నీ కోసము నాయన దేవా నమ్మకముగా జీవించినట్లుగా, నీ చిత్తమును ఎరిగిన వారిగా, నీ యందునైనా నమ్మకస్తులుగా జీవించేదానికి మాకు నీ కృపను అనుగ్రహించమని, నీవే మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.